జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్. ముదిరాజ్ ఐక్యత. ఈరోజు షాద్నగర్ తాలూకాలో పెద్ద సంఖ్యలో ఉన్న ముదిరాజులో మేము ఎప్పటి నుంచి కూడా మాకు మున్సిపల్ చైర్మన్ అవకాశం రాలేదు. ఈరోజు మా వర్గానికి చెందిన అందే మోహన్ గారు గెలవడం జరిగింది. అది కూడా మంచి పెద్ద మెజార్టీతో గెలిచిండు. దానికి ఎమ్మెల్యే గారు మాకు సహకరించి చైర్మన్ పదవి మా అందెమోహన్కి ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము. అది మీరు గ్రహించండి. ఇంకో విషయం కూడా చెప్తున్నా. అందే అంటానంటే అందే బాలరాజు ఆయన 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకే సేవ చేసిండు. దాని తర్వాత ఆయన కొడుకులు శ్రీనివాస్, మల్లేష్ ముదిరాజు కూడా బతికిన రోజులు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఆ పార్టీకే సేవ చేసిండ్రు. దాని తర్వాత ఆయన శ్రీనివాస్ కొడుకులు అందే మోహన్, అందే శ్రీకాంత్ ఇద్దరు కూడా అదే పార్టీకి సేవ చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు మీకు ఒకటే చెప్తున్నాం, అందే మోహన్ అంటేనే కాంగ్రెస్ పార్టీ యువత ముందుకు వస్తుంది. మీరు కూడా చూస్తున్నారు. ఒకవేళ ఏదన్నా ప్రపంచం సృష్టించాలనుకుంటే అందెమోహన్తోనే షాద్నగర్ తాలూకాలో జరుగుతుంది. అది మీకు కూడా తెలుసు. అన్ని విధాలుగా వేరే విషయాల్లో మీరు మద్దతుగా ఉన్నారు. ఈ ఒక్క విషయము ఎప్పుడు రాలేదు. స్వతంత్రం వచ్చి కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి కూడా మాకు అవకాశం ఇవ్వలేదు. ఈ ఒక్కసారి మీకు ఇవ్వమని చెప్పి మిమ్మల్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. వేడుకుంటున్నాము. మిమ్మల్ని ఎప్పుడు కూడా ఎన్నంటి మేము ఉంటాం. మా మున్సిపల్ చైర్మన్ మాకు ఇస్తే ఇంకోటి ఇయ్యని పక్షంలో మీరు తర్వాత ఇలా అంజయ్ యాదవ్ టీఆర్ఎస్ పార్టీ ఏం పరిణామాలు ఎదుర్కొన్నదో అది కూడా మనకు ఎదురయ్యే అవకాశం ఉంది. కనుక మీరు ఈసారి ఒక్కసారి పెద్ద మనిషి చేసుకుంటారా, అతలి వాళ్ళని ఒప్పిస్తారా, మీరు ఏం చేస్తారా మీ ఇష్టం. అది మాకు అందెమోహన్కి మాత్రం మున్సిపల్ చైర్మన్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు అందెమోహన్ మున్సిపల్ చైర్మన్ ఇస్తే ముద్రా సంఘం మొత్తం కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తారా? 60% నేను మాట ఇస్తున్నా. మీరు ఏమన్నానండి, 60% మాత్రం ఇవాళ కూడా కాంగ్రెస్లోనే ఉన్నాము. 70% నీకే చేస్తాం. రాబోయే ఎలక్షన్ అనుకో, ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీలు అనుకోని ఎప్పుడన్నా అనుకోని చూడండి. ఇప్పుడు మా వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఏ పార్టీలు ఉన్నారో మీరు చూడండి.